వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్ ప్రభుత్వాన్ని కోరారు. కాశీ విశ్వనాథ్ వనపర్తి డీఎస్ఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లాలో దాదాపు 40 మిల్లులకు అర్హత ఉన్న తప్పుడు సమాచారంతో పక్క జిల్లాలకు ధాన్యం కేటాయించారన్నారు. తన కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బంధువుల అకౌంట్లోకి డబ్బులు పంపించుకున్నారని తెలిపారు. అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు యుగేందర్. ఈరోజు రైస్ మిల్లు బకాయిలు రాష్ట్రం అంతా 3,300 కోట్లు ఉంటే ఒక్క వనపర్తి జిల్లాలోనే దాదాపు ఒక 1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే ఇది గత ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాహకం ఇది. అయినప్పటికీ కూడా కొన్ని మిల్లులు ఈరోజు సక్రమంగా ఉన్నప్పటికీ వారికి ధాన్యం కేటాయించకుండా కేవలం తనకు డబ్బులు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయిస్తూ పక్క జిల్లాలకు కేటాయిస్తున్నాడు. ఈరోజు వనపర్తిలో పండినటువంటి ప్యాడీ వనపర్తి రైస్ మిల్లర్లకు ఇవ్వాలి. సరే, వాళ్ళు డిఫాల్టర్స్ ఉన్నారు. డిఫాల్టర్లు ఉన్నప్పుడు పక్క జిల్లాలకు ఇచ్చినప్పుడు ఏంటంటే పక్క జిల్లాలకు బస్తాకు ఒక 5 నుంచి 6 రూపాయల చొప్పున వసూలు చేసి ఆ విధంగా వసూలు చేసిన సొమ్ము దాదాపు ఒక 200 కోట్ల పైగా ఈరోజు కనబడుతుంది.